హలో హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే కదండి, గడప పూజ చేసేటప్పుడు ఇంట్లోంచే చెయ్యండి, బయట నుంచి చెయ్యొద్దు. ఎందుకంటే బయట నుంచి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో లేదు అన్నట్టు, ఇంట్లోంచి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంది అని మనం భావించుకున్నట్టు. మనం ఇంట్లోనే ఉంది మా లక్ష్మీ తల్లి అని చెప్పి అనుకొని మన గడపకు పూజ చేయాలండి. ఆ తల్లి మన ఇంట్లోనే ఉంటుందండి. అందుకనే లోపల నుంచే మనం పూజ చేయాలి గడపకి, బయట నుంచి చేయకూడదండి. పువ్వు పెట్టు, అక్షింతలయ్యి ఏమి చేసినా కూడా లోపల నుంచే గడపకి పూజ మాత్రం ఇంట్లోంచే పూజ చేయాలండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకో చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఈరోజు ఫ్రైడే కదా, అందుకే చెప్పానండి. ఇలా ఫ్రైడే ఇలాగా నా పూజ ఉంటుందండి. ముందైతే గడపకి పూజ చేసుకుంటానండి నేను. ఎందుకంటే మెయిన్ మనకు గడప నుంచి లక్ష్మీదేవి వచ్చేది, మన ఇంట్లో ఉండేది గడప నుంచే కదండి. ఏం వచ్చినా ఏం రాకపోయినా. అందుకే నేనైతే గడపకు పూజ చేసుకుంటాను. ఇలా ఫ్రైడే ఇలా మొత్తం గడప అంతా పూజ చేస్తాను నేను. నా పూజా విధానం నచ్చిందండి మీకు? ఇలా చూడండి, ఇది తులసి మొక్క అండి, మా బాలకనీలో ఉంటుంది, చివరి ఉన్నది. ఎండకి అది కూడా పాపం ఇలా అయిపోతుంది. ఎంత మట్టి పోసినా నీళ్ళు పోసినా. ఇది వంటగదిలో అండి, అన్నపూర్ణాదేవి. ఇది మా పూజా మందిరం అండి. ఏదో మా చిన్న మందిరంలో చిన్న దేవుళ్ళు ఉన్నారు. నేను మంచిగా చేసుకున్నానా లేదా నాకు కామెంట్ చేయండి. నా పూజ మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి.